ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఓ మహిళ ఆందోళనకు దిగింది. తన పేరు మీద ఉన్న లోన్లు క్లియర్ చేయడంతో పాటు తన బంగారు ఆభరణాలు, తన పిల్లలకు రావాల్సిన వాటిని ఇస్తానని రాసిచ్చి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మహిళ హర్షవర్ధిని ఆరోపించింది. పోలీస్ స్టేషన్కు వెళితే తన పట్ల తప్పుగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం తమ విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉందని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. అయితే తో పక్కన కూర్చోవాలని పోలీసు సిబ్బంది సూచించారు. దానికి బాధితురాలు నిరాకరించడంతో సిడబ్ల్యూసి హోంకు తరలించారు. రాసిచ్చారు సార్ అక్కడ స్టేట్మెంట్, ఇంతవరకు తీయలేదు. లోన్ల గురించి అడుగుతుంటే నీ ఇష్టం వచ్చిన చాటు చెప్పుకోపో, నువ్వు దిక్కున్న చాటు చెప్పుకోపో అంటున్నాడు. మళ్ళీ స్పందనకి వెళ్ళాను సార్ ఎస్పీ సార్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి అర్జీ ఇచ్చాను సార్, ఇవన్నీ కాపీలు కూడా ఇచ్చాను. అక్కడికి ఇస్తే 2 టౌన్కి రాశారు సార్. 43,000 ఇచ్చాడు, మిగతా ఇవ్వలేదు. అక్కడ కోర్టులో జరిగిందేం సార్, ముందు బతకడానికి ఇవ్వయ్యా 50,000, మిగతా డబ్బులు విడాకులు తీసుకొని మిగతా ఇచ్చేసే అన్నాడు. విడాకులకి వేసాను. విడాకులు వచ్చే రోజు లాస్ట్ రోజు వస్తాయి కదా, ఆ రోజు రాలా కోర్టు. దీంట్లో మొత్తం రాసుంది, ఒకసారి మీరు చదవండి మీకు తెలిసిద్ది. అవి ఇంతవరకు ఇవ్వలేదు, కోర్టుకు రావట్లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా నోటీస్ కూడా పంపించా, దీనికి ఇంతవరకు రిప్లై ఇలా కోర్టుకు రాలా. నా బంగారం ఉంది ఇస్తానని ఒప్పుకున్నాడు, పిల్లలకి పొలం రాస్తానని ఒప్పుకున్నాడు, డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు, నా పైన ఉన్న లోన్లన్నీ తీస్తానని ఒప్పుకున్నాడు. స్టేషన్ అయిపోతే స్టేషన్లో కానిస్టేబుల్ తప్పుగా మాట్లాడుతుంది. ఇంకెక్కడికి పోవాలి సార్ మేము? నేను లేగాను అసలు ఇక్కడి నుంచి, మేము ఇక్కడే చచ్చిపోతాం. లేగాము, పోలీస్ స్టేషన్ అయిపోయినా కూడా తప్పుగా మాట్లాడుతుంటే ఇంకెందుకు పోవాలి పోలీస్ స్టేషన్కి? వాళ్ళ మాటలే